శ్రీశైల పాతాళ గంగలో 700 అడుగుల లోతున ఉన్న నంది గురించి మీకు తెలుసా? ఉప్పలి బసవన్న చరిత్ర. ఇది శ్రీశైల క్షేత్రంలో జరిగింది. శ్రీశైల క్షేత్రంలో మనం చూసే భారీ నందీశ్వరుడు ఒంటరివాడు కాదు. ఆయనకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఆయనే ఉప్పలి బసవన్న. పూర్వం ఒక వృద్ధ శిల్పి అంటే విశ్వ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలో రెండో భారీ నందులను ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. నక్తవ్రతం చేయాలి, పగలు ఉపవాసం ఉండాలి, రాత్రి పూజ చేస్తూ 40 రోజులు 2 అద్భుతమైన నందులను సిద్ధం చేశాడు. కానీ వాటిని ఆ కొండపైకి ఎలా చేర్చాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. మల్లికార్జున స్వామి కలలో కనిపించి, ఈ తాళ్లతో నందులను కట్టుకొని రా, కానీ ఒక షరత్తు, వెనుతిరిగి చూడకూడదు అని ఆజ్ఞాపించాడు. శిల్పి నిద్ర లేవగానే నిజంగా చేతిలో తాళ్ళు కూడా ఉన్నాయి. శిల్పి ఉత్సాహంగా నందులను తీసుకెళ్తూ ఉండగా కృష్ణానదిలో వెనుక తిరిగి నంది కాలు రాళ్లల్లో ఇరుక్కుపోయింది. కంగారులో శిల్పి వెనక్కి తిరిగి చూశాడు. అంతే, కాలు పైకి లాక్కుంటున్న ఆ నంది అక్కడే శిలగా మారిపోయింది. ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిన ఆ నందినే ఉబ్బలి బసవన్న అని అంటారు. ఒక నంది శ్రీశైల ఆలయానికి చేరితే ఈ ఉబ్బలి బసవన్న పాతాళ గంగలోనే ఉండిపోయాడు. శ్రీశైల ప్రాజెక్ట్ నిర్మాణం కాకముందు అందరికీ కనిపించిన ఈ నంది ప్రాజెక్టు వల్ల నీటి మట్టం పెరిగి ఓ అద్భుతమైన ఉబ్బలి బసవన్న ఇప్పుడు 700 అడుగుల లోతులో జల సమాధి అయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీరు శివయ్య భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.